నమస్తే అందరికి. వెల్కమ్. క్లాస్ తెలుగులో ఉంటుంది కదా అని నన్ను తెలుగులో మాట్లాడమని ఎక్స్పెక్ట్ చేయకండి. మొత్తం తెలుగు మాటలు రావు నాకు. శ్రోతల శ్రోతలందరికీ శుభోదయం చెప్పి అందాం అనుకున్నాను. మరి మీరంత పచ్చి తెలుగులో మాట్లాడితే మేము భరించడం కష్టం వంశీ గారు. అదే నాకు అది అనిపించి కొద్దిగా ఆగాను అనమాట. నేను ఇందాక అదే అన్నా, మీకే కష్టము, మాకు కాదు మాట్లాడటం. మీకే ఇంగ్లీష్ వస్తుంది మధ్యలో అందాం అన్నా, అదే అందాం అన్నా. పద్మిని మ్యామ్ లేరేమో, పద్మిని మ్యామ్ ఉంటే ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు. వచ్చేసారుగా. ఆ మరి మాట్లాడట్లే. శ్రోతలందరికీ శుభోదయం అని అంటే మాట్లాడేవాళ్ళు. ఉన్నాను ఉన్నాను ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకే. ఓకే. సో సీరియస్గా క్లాస్ ఉండదండి. మనందరం తెలుగు వాళ్ళం కొద్దిగా వెటకారం బాగా అలవాటు, కొద్దిగా సరదాగా ఉంటాం బాగా అలవాటు. సో అదంతా బాగానే ఉంటుంది. సో అందరికీ రికార్డింగ్ చేసే వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో సాచం మేనిఫెస్టేషన్ కోడ్ ఇది పక్కా తెలుగులో ఉంటుందని కాదు, మ్యాక్సిమం తెలుగులోనే ఉంటుంది. కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంతా కూడా తెలుగులోనే చెప్తాను. మధ్యలో నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, క్షమించండి. అండ్ ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో గ్రౌండ్ రూల్స్ ఏంటి అంటే, సాచం మేనిఫెస్టేషన్ కోడ్ సబ్జెక్ట్ అంటే రిపీట్గా ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఇంగ్లీష్ బ్యాచ్ అటెండ్ అయ్యారో మీకు ఒక బేసిక్ ఐడియా ఉంది. బట్ ఫస్ట్ టైం మీరు జాయిన్ అవుతున్నారో ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది రిచువల్స్ లేవు దీంట్లో. ఓకే, మనం బయట మార్కెట్లో చూసిన 555 మేనిఫెస్టేషన్, 369 మేనిఫెస్టేషన్, లేకపోతే ఫుల్ మూన్, న్యూ మూన్, వాటర్ మేనిఫెస్టేషన్ చెప్పి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, రైట్? మన టెక్నిక్స్ ఏం మాట్లాడడం. ఇవాళ డే 0, ఇట్స్ ప్రిపరేషన్ ఫర్ యూ. సో మన గ్రూప్లో 16 మంది ఉన్నారు. ఓకే, 16 మందిలో 2 నా నెంబర్లే ఉన్నాయి. సో 14 మంది మనం. నాతో కలిపి ఒక 15 మంది ఉంటాం, రైట్? సో ఈ 15 మందిలో ఒక్కళ్ళు ఇద్దరు ఓన్లీ రికార్డింగే చూస్తామని చెప్పేసి అన్నారు. సో రికార్డింగే చూస్తాము అన్న వాళ్ళకి పర్వాలేదు, బట్ లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతాను ఎవరుతున్నారు, మీరు రోజు పొద్దున్నే 5 కూడా లేచి క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కావాల్సినటువంటి మైండ్ సెట్ మీరు రెడీ చేసుకోవాలి. చలికాలం, ధనుర్మాసం ఎవరికైతే లేచే అలవాటు ఉంటుందో పర్వాలేదు, బికాస్ వీఆర్ హియర్ ఫర్ 15 days, 15 or 16 days. 1 day బఫర్ పెట్టుకున్నాం. 15 రోజులు యాక్చువల్గా కోర్స్ వచ్చి 15 రోజులు, 1 day బఫర్. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది. సో అందరు కూడా 31st నైట్ ఎంజాయ్ చేసి ఫస్ట్ ఎవరు రారు కాబట్టి ఫస్ట్ రోజు బ్రేక్ తీసుకుంటాము మోస్ట్లీ. బట్ ఫస్ట్ వస్తాం సార్, విల్ స్టార్ట్ డే విత్ గుడ్ ఎనర్జీస్ అంటారా. కొత్త సంవత్సరం అంతా కూడా నూతనంగా మొదలు పెడతాను అనుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్. కాంటాక్ట్ క్లాస్ పెట్టచ్చు. బట్ ఫస్ట్ హాలిడే తీసుకోవటం ఇట్ మేక్ సెన్స్. ఓకే, సో 3rd కల్లా ప్రోగ్రామ్ అయిపోతుంది మంది మోస్ట్లీ. ఓకే, దెన్ సాటర్డే సండే వస్తుంది, ఫ్రైడే అవుతుంది 3rd. కాబట్టి 1 day ఎక్స్టెండ్ చేసుకొని సాటర్డే కల్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో రోడ్ మ్యాప్ చెప్పాను కదా. ఫస్ట్ మనం అందరం సీకర్స్ ఉన్నాము. సీకర్స్ అంటే ఎవరు? ఏదైనా నేర్చుకునేటువంటి కుతూహలం ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎక్సైట్మెంట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా సీకర్స్ కిందకి వస్తారు. సో యాజ్ అ సీకర్ మనకి తెలుసుకునే కోరిక బాగా ఉంటుంది. అయితే ఏం తెలుసుకోవాలంటే, ఈ కాంటెంట్ ఏం చెప్తున్నానో, సాచం మేనిఫెస్టేషన్ కోడ్ యొక్క కాంటెంట్, ఇట్ ఈస్ ప్యూర్లీ కమింగ్ ఫ్రమ్ అవర్ ఇతిహాసాస్ అండ్ పురాణాస్ అండ్ ఆల్సో ఉపనిషదిక్ వాల్యూస్. మనము అసలు కోరిక ఎక్కడి నుంచి పుడుతుంది? ఓకే, ఆ పుట్టిన కోరిక మన కోరికేనా, ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిందా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? దాంతోపాటు మన యొక్క కోరిక కర్మ నుంచి వచ్చిందా, లేకపోతే ఫ్రీ విల్ నుంచి వచ్చిందా? సో అది దట్ విల్ బి యువర్ మెయిన్, దట్ విల్ బి అవర్ క్లాస్, ఫస్ట్ క్లాస్. దాని తర్వాత ఇంకా డీప్గా చేసుకుంటూ ఎఫెక్ట్ ఆఫ్ వాసనాస్, మనకి అరిషడ్ వర్గాస్ ఉంటాయి, వాసనాస్ ఉంటాయి. ఓకే,
దాంతో కండిషనింగ్ ఉంటుంది. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఒక్కొక్క రోజు ఒక టాపిక్ మీద మాట్లాడతాము, వెరీ డీటెయిల్గా మాట్లాడతాము. సో దట్ ఒక్కసారి మీకు ఒక కోరిక పుట్టింది అంటే అది మేనిఫెస్ట్ అయ్యేటువంటి స్కోప్ దానికి ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో మీ అందరూ వినుంటారు కదా, కట్ ఈరేజ్ డిలీట్ అని చెప్పుంటాను. కట్ ఈరేజ్ డిలీట్, కట్ ఈరేజ్ డిలీట్, కట్ ఈరేజ్ డిలీట్ అని. ఈ ఈ ప్రొసీజర్ ఆఫ్ కట్టింగ్, ఇరేజింగ్ అండ్ డిలీటింగ్, వై విల్ ఇట్ వర్క్, హౌ విల్ దట్ వర్క్ అనేటువంటి మనకి ఇంకా బాగా డీప్గా తెలుస్తుంది. ఓకే, అండ్ ఈ హోల్ కాంటెక్స్ట్, ఈ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సాచర్ మేనిఫెస్టేషన్ కోడ్ ఈస్ టు క్లియర్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, every doubt you have in your mind on how manifestation work. And by end of 15 days you'll understand manifestation. తెలుగులో మాట్లాడే మేనిఫెస్టేషన్ అంటే సాక్షాత్కారం. కరెక్ట్గా చెప్పాలంటే అనుకున్నది మన మైండ్లో చూసింది, మనం ఏదైతే ఆలోచిస్తామో మనం ఊహించుకుంటామో, ఊహించుకున్నది కంటి ముందు ప్రత్యక్షం అవటం అనేటువంటిది మేనిఫెస్టేషన్. అదే నేను ఇట్లా అనుకున్నాను అనుకున్నట్టుగా అయింది, ఇలా ఈ కోరుకున్నాను ఇది జరిగింది, ఈ ఆలోచన వచ్చింది ఇది జరిగింది అనుకుంటాం కదా, ఇదంతా కూడా ఒక మేనిఫెస్టేషన్ యొక్క సైకిల్. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామో అది ఎక్కడి దాకా పెరిగి ఎక్కడి దాకా వచ్చిందో మనం చూసి తెలుసుకోవటమే సాచర్ మేనిఫెస్టేషన్ కోడ్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఇది అర్థమైన తర్వాత యూ కెన్ బికమ్ సాచర్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీషనర్స్. ఓకే, సో ఈ తెలుగు బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ వాళ్ళు, దాని తర్వాత సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను ఇంగ్లీష్లో జనవరి 7th నుంచి 7th 8th 9th ఆ టైంలో స్టార్ట్ చేస్తాను. ఈ సెకండ్ బ్యాచ్ అయిన తర్వాత వీళ్ళలోంచి కొంతమంది వాళ్ళని కొంతమంది పిక్ చేసుకొని ఐ విల్ పిక్, ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఐ విల్ పిక్ పీపుల్, వాళ్ళని ప్రాక్టీషనర్స్లోకి తీసుకొస్తాను. ఓకే, ప్రాక్టీషనర్స్ ఎవరు? ప్రాక్టీషనర్స్ ఎవరు అంటే ఎవరైతే ఈ యొక్క కాన్సెప్ట్ని ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొచ్చి దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో, ఇంప్లిమెంట్ చేసి వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటివి, ఇంప్లిమెంటేషన్ వచ్చినటువంటి ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అండ్ హౌ డు దే బికమ్, అంటే మేనిఫెస్టేషన్ అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఒక పార్ట్ అయిపోవాలి. అంటే కూర్చొని మేనిఫెస్ట్ చేయాలి అనే థాట్ ఉండదు. చాలామంది అంటుంటారు ఇది మేనిఫెస్ట్ చేయమంటారా, అది మేనిఫెస్ట్ చేయమంటారా అని. రేపొద్దున ఆ మాట అంటారు మీరు. బికాస్ ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ యర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యర్ హ్యాండ్, రైట్? ఈ స్థితికి వెళ్తారు. అప్పుడు మీరు ఏమంటారు అంటే నా మైండ్లో ఇది కనిపించింది, ఇది నాకు అవసరమా, ఎందుకు వచ్చింది మైండ్కి ఈ ఆలోచన అసలు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాపిల్ తినాలనిపించింది, నిజంగా తినాలనిపించినా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది థాట్? సో ఇంత డీపర్ స్టేజ్కి మీరు వెళ్తారు అంటే ఆలోచనలోకి 90% ఆఫ్ డిజైర్స్ అనేటువంటివి ఉంటాయి కదా, ఆ డిజైర్స్ మీకు పోతాయి ప్రాక్టీషనర్గా ఉన్నప్పుడు. అంటే సార్ ఎన్నో ఆశలు పెట్టుకొచ్చాను సార్ అవన్నీ పోతాయంటే ఎట్టాగా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. అంటే ఏదో ఆశలు పెట్టుకొనేసేసి పొద్దునుంచి రాత్రి దాకా వస్తాడు నారాజు ఈరోజు అని చెప్పేసి ఆలోచించే అవసరం లేదు మనకి డిజైర్స్ మీద. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈ కోరిక అనేటువంటిది మనకి నిజంగా అవసరమా, ఎందుకు ఈ కోరిక కోరుకుంటున్నాను, నేను ఏం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది, ఈ కోరిక నాకు అవసరమా? అవసరం అయితే పక్కా మేనిఫెస్ట్ అవుతుంది, అవసరం లేనిదే అవసరం లేదు మనకి. సో మనకి ఎప్పుడైతే మనం వన్స్ వి అండర్స్టాండ్ ది ఒరిజిన్ ఆఫ్ డిజైర్, ఎట్ సమ్ పాయింట్ 90% ఆఫ్ డిజైర్స్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ హెల్తీ స్పేస్ అని అర్థమైపోతుంది. సో ఈ డిజైర్ నాకు హెల్తీ స్పేస్ నుంచి రావట్లేదు కాబట్టి నాకు అవసరం లేదనే సెన్స్లో మీరు ఉంటారు. నాకు అవసరం లేదు, హ్యాపీగా ఉన్న లైఫ్ లేదు, ఎందుకు నాకు ఇది అంటే ఈ కోరిక నాకు నెరవేరితే ఎక్స్ట్రా వస్తుందా, వచ్చిన ఎక్స్ట్రా నాకు నిజంగా అవసరమా, నాకు నిజంగా అవసరమా, లేకపోతే వస్తే ఏదో అవుతున్నటువంటి ఒక యూఫోరియాలో ఉన్నానా అనేటువంటిది మనకు ఒక క్వశ్చన్ మార్క్లో వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ కోరికలు కోరుకునేటువంటి ఒక ఒక ఎడిక్షన్స్ బయటపడతారో అప్పుడు అనుకున్నట్టుగా అయిపోతుంటుంది.
లేకపోతే కోరుకుంటాం ఒక కోరిక, అది అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. నా బ్రతికింత, నా కర్మింత, నా రాతింత అనుకున్న ఒక్కటి కూడా కాదు, వాడికి ఎందుకు అవుతుంది నాకెందుకు కాదు, అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను, అనవసరంగా ఈ దేశంలో పుట్టాను, అనవసరంగా వీళ్ళకి పుట్టాను, వాళ్ళకి పుట్టాను, ఇక్కడ పుట్టాను, ఇవన్నీ వస్తాయి మనకి, రైట్? సో కోరిక అసలు ఎందుకు వచ్చింది, అది మనకు అవసరం ఉందా? అండ్ కోరిక లేని స్థితిలో ఉండేటువంటి తృప్తి, ఓకే, ఆ ఆనందం స్థితి, ఆనందం ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనలీ. మనకి సంతోషం ఉంది బాగా. సంతోషం ఎప్పుడు వస్తుంది? ఒక అనుకున్న అయితే సంతోషం వస్తుంది, అనుకున్నంత చేస్తే సంతోషం వస్తుంది. ఆనందం అనేటువంటిది ఏం చేసి లేకపోయినా ఆ స్థితిలో ఉంటాం. ఇట్స్ అన్కండిషనల్ హ్యాపీనెస్ ఈజ్ ఆనంద. సో ఆనందంలో మనం ఉండటం వల్ల మన కోరికలు తగ్గుతాయి. కోరిక తగ్గింది కాబట్టి ఎక్కువ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మనం ఉంటాము. వీ విల్ హ్యావ్ మోర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఓవర్ అవర్ థాట్స్, ఓవర్ అవర్ బీయింగ్ అన్ ఎగ్జిస్టెన్స్. సో మనకి ఎప్పుడైతే ఆ పవర్ స్టేట్ తెలుస్తుందో, మన యొక్క బెస్ట్ సెల్ఫ్ ఏంటో మనకు అర్థమవుతుందో, అప్పుడు మనకు ఉన్నటువంటి ఆ కమాండ్ ఓవర్ ది సిచ్యువేషన్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడైతే మనకి ఆ పర్సనల్ స్పేస్ మీద కమాండ్ వస్తుందో, ఆటోమేటిక్గా మన లైఫ్లో మనకి బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, కోరికలన్నీ, కోరిక కోరాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ షర్ట్ చూసాము, బాగుంది, ఓకే చలో అనుకుంటాను, సడన్గా మన దగ్గర డబ్బులు ఉంటే లేదా గిఫ్ట్ ఇస్తాడు, ఓకే, అంత ఈజీగా అయిపోతుంది. అంటే మన లైఫ్లోకి ఏది ఆనంద స్థితిని మేనేజ్ చేస్తుందో, మెయింటైన్ చేస్తుందో, అది మన లైఫ్లోకి వస్తుంది. ఇదంతా కూడా మనం ప్రాక్టీస్ స్టేజ్లోకి అడుగులు తీసుకుంటాం. ఇన్ ప్రాక్టీస్ స్టేజ్ ఎంతో కొంత మీరు అవగాహన వస్తుంది. నెక్స్ట్ వీక్ ఇస్ మెంటర్స్. Mentors is magic because you will help others to manifest their dreams and desires. Okay. So because you're certified practitioners already and you are a mentor, you will know how to help others manifest their dreams. వాళ్ళకి సపరేట్ కరికులం ఉంటుంది. మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం చేయటం వల్ల 1-to-1 కోచింగ్ ఎలా చేయొచ్చు, గ్రూప్గా ఎలా క్లాసెస్ తీసుకుంటారా, లేకపోతే హౌ డు యూ యూజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టు హెల్ప్ పీపుల్ మేనిఫెస్ట్ దర్ డిజైర్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంతా కూడా నేను నేర్పిస్తాను. దానివల్ల ఏంటంటే మీ ద్వారా ఒక ఒక గ్రూప్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ మారే అవకాశాలు ఉంటాయి. ఈ అన్వాంటెడ్ థాట్స్, ఈ డీప్ రూట్ అన్ఫుల్ఫిల్మెంట్, ఈ అన్వాంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల ఏదైతే మనకి లోపల ఒక రకమైనటువంటి స్టక్ ఫీలింగ్ డెవలప్ అవుతుందో, అదంతా కూడా మనకి ఆ, ఈ ఈ కాంటెక్స్లో మనం అర్థం, అంటే వాళ్ళకి మీరు వేరే వేరే వాళ్ళతో మీరు వాళ్ళని బయట లాగలుగుతారు లూప్స్లో నుంచి. ఎప్పుడైతే మీరు మేనిఫెస్టేషన్ మెంటర్స్గా మీరు ఒక బ్యాచ్ 2 బ్యాచెస్ హ్యాండిల్ చేస్తారో, మీరు ఎలాగ హ్యాండిల్ చేస్తారో నాకు కేస్ రిపోర్ట్స్ పంపించాలి. ఓకే, మీరు కరెక్ట్గా ఒక 10 క్లయింట్స్ కేస్ స్టడీస్ తీసుకొనేసి ఇది చేశాను, వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు, ఇది చేశాను, ఇది మేనిఫెస్ట్ చేశారని చెప్పేసి మీరు చెప్పగలిగితే, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో హెల్త్ని మేనిఫెస్ట్ చేశారా, వెల్త్ని మేనిఫెస్ట్ చేశారా, ఓకే, ఒక డే ఇన్ డే అవుట్ జరిగేటువంటి యాక్టివిటీస్ని మేనిఫెస్ట్ చేశారా, ఓకే, ఒక పెద్ద బ్రేక్ త్రూస్ తీసుకొచ్చారా, అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీరు చేసుకొని వస్తే మీకు ఒక రకంగా ఓకే, నేను నా వల్ల ఒక 10 మందికి ఈ మార్పులు జరిగేటువంటి కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ బికమ్ సాచం మేనిఫెస్టేషన్ మాస్టర్స్. వన్స్ యూ బికమ్ మాస్టర్, యూ కెన్ ట్రైన్ పీపుల్ టు బికమ్ ఏ సాచం మేనిఫెస్టేషన్ సీకర్, అండ్ దెన్ యూ కెన్ మేక్ దెమ్ అంటిల్ మెంటర్స్. ఓకే, సో ఇలాగా మీకు కంప్లీట్ స్టార్ట్ యువర్ ఓన్ path. ఓకే, సో దిస్ ఈజ్ ది రోడ్ మ్యాప్. సో ఏంటంటే ఇది తెలుగులో ఈ కాంటెంట్ని 2 or 3 monthస్కి ఒకసారి బ్యాచ్ పెట్టగలుగుతాను. బికాస్ 15 days కమిట్మెంట్ కాబట్టి నేను టూ మచ్ ఆఫ్ అంటే తెలుగు వాళ్ళ కోసం నాకు ఎంత చేయాలని కోరుకున్నా కూడా ఆ స్కెడ్యూల్స్లోకి వెళ్తాను. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం అంతా కూడా ఒక స్ట్రక్చర్డ్గా వెళ్తుంది, అంటే క్యాలెండర్స్ ఆల్రెడీ సెట్ చేసేసుకుంటున్నాము. సో దాని తగ్గట్టుకు వెళ్తుంది కాబట్టి మై అవైలబిలిటీ విల్ బీ లిటిల్ బిట్ క్వశ్చనబుల్ అదర్వైజ్. సో నాకు ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటారో
నేర్చుకొని మీరు ప్రాక్టీషనర్స్ అయ్యేసి ఈ వర్డ్ అట్లాంటి మీ ద్వారా సాత్యం యొక్క మేనిఫెస్టేషన్ కాంటెంట్ షుడ్ గో టు ది వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ స్టార్ట్ గెట్టింగ్, అంటే వాళ్ళ లైఫ్లో ఏవైతే కోరికలు ఉంటాయో వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న హిండ్రన్సెస్ బ్లాకేజ్ ఉంటాయో అవన్నీ పోవాలి మన ద్వారా. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలాగా మనం ఉండటం వల్ల మన లైఫ్ మన అనుకున్నట్టుగా తయారవుతుందో అది మనం ఎలా బిల్డ్ చేసుకుంటాము అది ఎక్కువ దీనిలో ఉంటుంది. సో యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ సో దట్ మనకి ఏం కావాలో అది మన లైఫ్లోకి ఆటోమేటిక్గా వస్తుంటుంది. మనం కోరుకునే అంటే కోరుకొని అవుతుందా లేదా ఎప్పుడు అవుతున్నటువంటి ఆలోచనలో ఆశల్లో ఇలా ఉండేలాగా ఉండదు. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ సాత్యం మేనిఫెస్టేషన్ కోడ్ కాంటెంట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ ఆల్రెడీ విన్న వాళ్ళు విన్నారు, బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా విల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫరెంట్. సో ఐ వాంట్ యూ టు మెయింటైన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ లెర్నింగ్. అంటే ఏదైతే మీరు అర్థం చేసుకుంటారో దాని యొక్క పవిత్రతను మీరు కాపాడాలి. ఓకే, అండ్ మీ యొక్క ఇంట్యూషన్కి ఒక కొత్త పాయింట్స్ వచ్చాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది మీకు అనిపించింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ షేర్ ఇట్ ఇన్ ది గ్రూప్. మీరు చెప్పండి నాకు ఇలా అనిపించింది. బట్ ఏంటంటే ఒక్కోసారి రైట్ థాట్ విల్ గైడ్ యూ ఇన్ ద రైట్ వే. సమ్టైమ్స్ రైట్ థాట్ రాకపోతే రాంగ్ థాట్స్ విల్ ఫోర్స్ అస్ టు యాక్ట్ ఇన్ సర్టన్ వే. అది మనకు మంచిది కాదు. సో దాన్ని ఎలా డీల్ చేయాలి అనేటువంటి కూడా మనం నేర్చుకోవాలి. సో అది కూడా మనం హ్యాండిల్ చేస్తాము. సో బీ ఇన్ దట్ స్టేట్ అండ్ బీ ఇన్ ది మోడ్ ఆఫ్ రిసెప్టివిటీ సో దట్ యుల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. ఓకే, సో అందరికీ కూడా ఫస్ట్లీ వెరీ వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ టు బీ హియర్ బికాస్ యూ డోంట్ నో ఆర్ యూ మెట్ నాట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆన్ హౌ మచ్ సర్వీస్, అంటే ఎంత గొప్ప సర్వీస్ మీరు ప్రపంచానికి మీరు చేస్తున్నారు బై లెర్నింగ్ దిస్. విల్ అండర్స్టాండ్ యాజ్ ఎ డేస్ గో ఫార్వర్డ్. ఓకే, సో మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మేనిఫెస్టేషన్? హౌ ఈస్ సాత్యం మేనిఫెస్టేషన్ కోడ్ డిఫరెంట్ ఫ్రమ్ ది external world's perception and understanding of it? That should be our intent to understand. Okay, so the idea of manifestation అనేటువంటి కాన్సెప్ట్ ఆర్ ఐడియా ఈస్ టాకింగ్ అబౌట్ బ్రింగింగ్ థింగ్స్ ఇన్ టు రియాలిటీ. అంటే మన లైఫ్లోకి ఏదైతే మనం అనుకుంటామో దాన్ని మన యొక్క ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొని రావటమే మేనిఫెస్టేషన్. సో ఇప్పటిదాకా మీ లైఫ్లో మీరు చూసింది అంతా కూడా పర్సనల్ చూసిందంతా కూడా మీ మేనిఫెస్టేషనే. ఒక కష్టం చూస్తే మీరు మేనిఫెస్ట్ చేసినట్టే, ఒక సుఖం చూస్తే మీరు మేనిఫెస్ట్ చేసినట్టే, ఒక ఆనందం చూస్తే మీరు మేనిఫెస్ట్ చేసినట్టే. ఏది మీ లైఫ్లో ఇప్పటిదాకా చూసారో అది మేనిఫెస్ట్ చేసినట్టే. పీరియడ్, డాట్. మీకు తలనొప్పి వచ్చింది, ఎవడో సోది పెట్టిన తర్వాత తలనొప్పి వచ్చింది, ఎవరితో గొడవ పెట్టుకున్న తర్వాత మీకు ఒళ్ళు మండింది, రైట్? ₹1 వచ్చింది, ఒక ₹10 పోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్ బై యూ. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్లోకి ఏది వచ్చినా కూడా అది మీరు మేనిఫెస్ట్ చేసినట్టే లెక్క. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను యాక్టివ్గా మేనిఫెస్ట్ చేశానా, ఇన్యాక్టివ్గా చేశానా, ప్యాసివ్గా చేశానా, అన్కాన్షియస్గా చేశానా తెలియదు మనకి. బట్ నా లైఫ్లో నా రియాలిటీ నేను చూశాను అంటే మేనిఫెస్ట్ అయినట్టు లెక్క. ఓకే, సో నా లైఫ్లోకి ఒక సిచ్యువేషన్ ప్రత్యక్షం అయింది అంటే చాలా అది మేనిఫెస్ట్ అయినట్టు లెక్క. సో కంప్లైంట్స్ లేవు, ఇంకా అయిపోయింది. అంటే ఒక్క నిమిషం. అంటే నువ్వు అన్నట్టు ఏది సుఖమైనా దుఃఖమైనా ఏదైనా కూడా మనం ఎప్పుడో అనుకుంటూనే వచ్చింది అంటున్నావు, అంతే కదా? అనుకుంటం వల్లనే వచ్చుండొచ్చు, అనుకోకపోయినా వచ్చుండొచ్చు. కానీ వచ్చింది అంటే మన మన వల్లనే వచ్చింది, మన ద్వారానే వచ్చింది. అనుకోవటం ఏంటి? బయటికి అనుకున్నాం, లోపల అనుకున్నాం అన్- తెలియదు. ఆ, ఆ.
అనుకుంటేనే కాదు. అది. అంటే స్ట్రాంగ్ డిజైర్స్ కొన్ని ఉంటాయి. ఆ! ఆ! ఓకే. హ్మ్. యాహ్! అర్థమైంది. అనుకుంటేనే అవుతుందని కూడా కాదు. నేను అసలు అనుకోలేదు సైన్ అయిందంటే? అనుకోవటం అంటే ఏంటి? బై వర్డ్. ఐదర్ యూ థింక్ ఆర్ యూ సే. అంతేనా? అనుకోవటం అంటే అదే వస్తుందా? అస్సలు అనుకోలేదంటే ఎక్స్‌పెక్టేషన్ అనుకుంటామనా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటాము. అస్సలు అనుకోలేదంటాము. అనటం అంటే ఏంటి? స్పీకింగేగా తెలుగులో. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనటం. నాతో ఈ అందరం మాటొచ్చి ఈ తెలుగువాళ్ళమే మాట గానీ, అన్నాడు. నువ్వెంత అవును. అన అన్నాడు అంటే హ్మ్. చెప్పాడు, అన్నాడు. నేనలా అనుకున్నాను. నేనిలా అన్నాను. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ సెడ్. రైట్? యాహ్! సో, నేను అనలేదు సైన్ అయిందంటే? అయిందిగా. సో, మన హ్మ్. ఫిజికల్ రియాలిటీలోకి ఏది విజిబుల్‌గా వచ్చినా కూడా అది మనం మేనిఫెస్ట్ చేసినట్టే. పీరియడ్. ఇంకా సెకండ్ క్వెషన్ లేదు. యాహ్! ఇది అర్థం వాటెవర్ ఇట్ ఈస్. చేసుకోవటం హ్మ్. ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద మొమెంట్ యూ అండర్‌స్టాండ్ థట్ నేను అనుకున్నాను అయింది అనుకుంటే ఒక రకంగా ఫ్రీడమ్ వస్తుంది మీకు. ఓకే. నా ద్వారానే జరిగింది. ఎవడిని అనుకునే పని లేదు. రైట్? సో, ఎవడిని అనుకునే అవసరం లేదు. ఇంకా జరిగింది కాబట్టి నేను ఐ హావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఏదున్నా జరిగింది ఫ్యాక్ట్‌ని యాక్సెప్ట్ చేయాల్సిన సెన్స్‌లోకి వస్తేనే మీకు బ్లేమ్ ఉండదు కాబట్టి మీకు ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. రైట్? ఆ ఫ్రీడమ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వటం ఈస్ వన్ ఆఫ్ ది వెరీ, వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఆఫ్ సాచ్ ఎ మానిఫెస్టేషన్ కోడ్. యెస్. ఫస్ట్ ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏదో కోపంలో వచ్చే మాటలు ఫస్ట్ కోపం వచ్చింది? మనలో ఉంది కాబట్టి. ఇప్పటివరకైనా కూడా అంతేగా. ఇప్పటివరకు అయింది. ఇక ముందు జరగబోయేవి. మొన్న అనుకోవటం వల్ల రేపు జరగబోయేది. అది కూడా మేనిఫెస్టేషన్‌లోదే. ఓకే. ఒక వ్యక్తికి దెబ్బ తగలాలని మనం గట్టిగా కోరుకున్నాం. అప్పుడు మనం కోపంలో ఉన్నాం కాబట్టి. రేపొచ్చి అనవసరంగా నేను ఇట్లా ఆలోచించాలని చెప్పి అన్నారు. బట్ ఆల్రెడీ ఒక సీడ్ యేసేసారుగా. ఆడికి దెబ్బ తగలాలని చెప్పేసి. సో, దాన్నెలాగా మనం డిస్కనెక్ట్ చేయాలో కూడా మనం అర్థం చేసుకుంటాం దీంట్లో. ఓకే. సో, కోపం ఎందుకొచ్చింది? కోపంలో అన్న మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? కోపంలో జరిగినటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్‌లో ఒక ఫేజ్‌లో ఉంటాయన్నమాట. ఒక్కటి ఒక ఫేజ్‌లో ఉంటుందన్నమాట. అయితే మీరు కోపంలో ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచన ఓహ్! మీకు కరెక్ట్‌గా 00 టైమ్ అయింది. నైస్. వచ్చిన ఆలోచన మేనిఫెస్ట్ అయితే జరిగేటువంటి మంచి, వచ్చిన ఆలోచన వల్ల వచ్చిన ఆలోచన మేనిఫెస్ట్ అయితే జరిగేటువంటి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని క్వాంటిఫై చేసుకోవడం, దాని యొక్క అనాలిసిస్ అనేటువంటిది చాలా అవసరం. రైట్? మనం ప్రతీది కూడా రియాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇది ఎందుకయింది? ఇది అవ్వటం కరెక్టా కాదా? ఇది అవ్వకపోతే లైఫ్ బాగుండేది గదా! ఇదైతే ఇంకా బావుంటుంది గదా! సో, ఈ కైండ్ ఆఫ్ యాట్రిబ్యూషన్ టువర్డ్స్ హ్యాపీనెస్ అనేటువంటిది గూడా మనకి పెట్టుకునే అవసరం లేదు. ఓకే. సో, టెక్నికల్లీ, థియరిటికల్లీ ఓ రకంగా ఉంటుంది. ప్రాక్టికల్లీ అప్లికేషన్‌గా చూసుకుంటూ వెళ్తే, అప్లై చేసేటప్పుడు చూసుకుంటూ వెళ్తే వచ్చే ఛాలెంజెస్ కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఈ యొక్క 15 డేస్ ఆఫ్ జర్నీ మీరు చాలా కేర్‌ఫుల్‌గా మిమ్మల్ని మీరు కాలిబ్రేట్ చేసుకుంటూ వెళ్తే, మీలో ఒక రకంగా ఒక వెరీ, వెరీ స్ట్రాంగ్ చేంజ్ మీరు నోటీస్ చేస్తారు. ఓకే. ఒక ఏ విషయమైనా కూడా అది ఫిజికల్ రియాలిటీలోకి రావాలి అంటే మీరు ఎమోషనల్‌గా, మెంటల్‌గా, సైకలాజికల్ ఏ స్టేట్‌లో ఉండాలి అనేటువంటిది మీకు అర్థమైనప్పుడు, మీ ఆలోచన ఉండదు. ఆ కోరిక నెరవేరితే మీరెంత తృప్తిగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ఆనందంలోనే ఉండేలాగా మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. సో, ఇక్కడ ఎవరైతే ఆహ్, ఫస్ట్ బ్యాచ్‌లో ఉన్నారో ఒకసారి చేతులెత్తండి. ఇంగ్లీష్ బ్యాచ్‌లో.
సుబ్రహ్మణ్యం గారు, రైట్. హరీష్ గారు ఉన్నారా? ఎస్ సార్, వండర్ఫుల్. సో హరీష్ గారు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు. సార్ విత్ పర్మిషన్ అందరికి చెప్తున్నాను, ఇది ఒక డీజర్ రాసుకున్నారు. రాసుకున్నది మన క్లాస్ అయిపోయింది 15 days, 16, 17 డే, 17th or 18th డే మ్యాక్సిమం. అది ఆ డిజైర్కి తగ్గటువంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది. దాని తర్వాత హీ వాజ్ లుకింగ్ ఫర్ అ జాబ్ చేంజ్ ఆర్ సంథింగ్ అనుకున్నట్టుగా మేనిఫెస్ట్ అయిపోయింది. అండ్ ఒక రకంగా హ్యాపీగానే, ఒక రకంగా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఒక పేపర్ మీరు రాసుకున్నారు, అంతే వచ్చింది. బట్ హీ డిజర్వ్స్ మోర్, నో, బట్ రాసింది అంతే కాబట్టి అక్కడ అయిపోయింది, రైట్. సో ఈ క్లాసెస్కి రాకముందు, అంటే సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రెఫరెన్స్గా తీసుకోవాల్సిన రీజన్ ఏంటి అంటే మన యొక్క లిమిటెడ్ పర్స్పెక్టివ్ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో మన లిమిటేషన్స్ని దాటమని ఉండాలి. సో ఇంత ఇంత చాలే, ఇంత మించి ఇంకేం కావాలి అని చెప్పి అనుకుంటే వెళ్తే అంతే ఉంటుంది, దాంతో బాధపడకూడదు ఒకటి. అండ్ ఆ డిజైర్ మేనిఫెస్ట్ అయితే ఏదైతే తృప్తి వస్తుందో ఆ తృప్తిలోనే ఫస్ట్ నుంచి ఉన్నారా హరీష్ గారు? సో సమ్ చేంజ్ దట్ గట్ మేనిఫెస్టెడ్ నౌ, రైట్. కానీ ఇంకొంచెం బెటర్గా ఉండగలుగుతారా మీరు? ఉండేవారేనా? ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చా? ఇంకొంచెం బెటర్గా? ష్యూర్ అండి, ఎస్. సో మన యొక్క స్థితిని ఎలివేట్ చేసుకుంటే దాని తగ్గ ఎన్వైర్న్మెంట్ మన లైఫ్కి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఒక స్ట్రాంగ్ రీజన్ మీరు అందరూ ఏం పెట్టుకోవాలంటే, ఈ ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ ఏం పెట్టుకోవాలి అంటే, నా యొక్క లిమిటేషన్స్ని దాటి నేను ఎలాగ ఉండగలుగుతాను అనేటువంటిది మీరు స్ట్రాంగ్గా కాల్షన్ పెట్టుకోవాల్సిందే. లిమిటేషన్స్ ఏంటివి? నేను ఇంతే, నాకు ఏవే అవుతాయి, నాకు ఇట్లానే ఉంటుంది, ఇప్పటిదాకా కాదు నీకెప్పుడు అవుతుంది, అవుతుందంటారా? ఈవెన్ దాట్ ఈస్ రావాలి. అండ్ కోరిక నెరవేర్చి వచ్చేటువంటి తృప్తి ఏదైతే ఉంటుందో ఆ తృప్తి మనకి ఎంతమంది తెలుసు? అసలు ఇది వరకు అంటే ఇది నా పర్సనల్. ఇది వరకు నేను కొన్నిటికి చాలా ఇబ్బంది, అంటే ఎక్కువ ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటాను. ఉండేదాన్ని. అది తెలుసు వంశీకి. మ అసలు దాని గురించి ఆలోచన పోయింది వంశీ. నాకు ఆ టెన్షన్ పోయింది. అది చాలా అమేజింగ్ అనమాట. టెన్షన్ పోయిన తర్వాత అసలు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు ఏవైతే చిన్న చిన్న విషయాలైనా సరే వాళ్ళని ఏవైతే బాధ చేస్తున్నాయో అవి తీరుతున్నాయి. నాకవి నిన్న 2 ప్రత్యక్ష నిదర్శనాలు జరిగాయి నాకు. అవసరం. నేను మామూలుగా సింపుల్‌గా చెప్పాను నేను. మా పైన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏదో చేద్దాం అనుకుంటోంది. నేనేదో సింపుల్‌గా చెప్పా ఏదో. అది చేసి చూడరా అన్నాను. అయిపోయింది అమ్మాయికది. సాయంత్రం వచ్చి, "అరే! మీరు చెప్పారు కదండీ! అయిపోయింది ఆ పని నాకు." అంటే నేను అంత పాజిటివిటీతోటి నేను నిండిపోయాను. నేనేదో గొప్పదాన్నని కాదు. అంత పాజిటివ్‌గా నేను చెప్పేసరికి ఏమిటంటే, ఆ అమ్మాయి కూడా అంతే పాజిటివ్‌గా తీసుకుంది. షీ డిడ్ థట్ వన్ అండ్ ఇట్ మానిఫెస్టెడ్ అండ్ ఇట్ హ్యాపెండ్ అంతే. యాహ్! అది అర్థమైంది వంశీ నాకు. ఇది అందుకని ఇప్పుడు నేను ఎక్కడ నన్ను నేను ఆపుకోవాలంటే, కొంతమంది ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారు అనగానే, అందులోకి వెళ్ళిపోతుంది నా మనసు. నేను నీకొక వాయిస్ మెసేజ్ పెట్టాను నిన్న. వాళ్ళు నన్ను అడక్కపోయినా సరే, నేను అందులోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అది కొంచెం ఆపుకోవాలేమో నన్ను నేను అనుకుంటున్నాను నేను.
కరెక్ట్. కదా? ఆ! ఎస్. కొన్నిటికి దూరకూడదు నేను. ఎస్. అంటే అంత ఓవర్‌గా నేను పారిపో ఏంటది వెన్నలాగా కరిగిపోక్కర్లా. కొంచెం గడ్డ కట్టిన వెన్నలాగా ఉండొచ్చు. ఎస్. థాంక్ యూ అయితే వంశీ. థాంక్ యూ. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే మీరు ఇలా చెప్పారో ఆవిడకి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు, చేస్తే ఏదైతే జరుగుతుందో వాళ్ళకి, జరిగిన తర్వాత మీకు ఎంత హ్యాపీగా ఉంది, రైట్? ఏదో ఒక సాధించినటువంటి ఒక ఫీలింగ్. సో మీరు మేనిఫెస్ట్ చేసినా, మీ వాళ్ళు వేరే వాళ్ళు మేనిఫెస్ట్ చేసినా, ఆ వచ్చిన తృప్తి ఏదైతే ఉంటుందో, ఆ తృప్తి అనేటువంటిది మీరు మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి. ఆ తృప్తిలోనే ఉండాలి. కోరిక నెరవేరితేనే, ఆలోచన, ఆశ నెరవేరితేనే నేను సంతోషంగా ఉంటాను లే అనేటువంటి ఒక ఆ భ్రమను తీసేసేయాలి. నేను ఆనందంగా ఉండడానికి నేను బ్రతికుంటే చాలు. ఈ సెకండ్ ఊపిరి పీలుస్తున్నాను అంటే ఆనందంగా ఉంటాను, రైట్? ఇది అవును. మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఇది నాకు ఈ నొప్పి ఉంది, నాకు అవును. కష్టం వచ్చింది, నాకు ఈ అప్పు ఉంది, నా వెనకాల ఆడబడుతున్నాడు, నా లైఫ్లో ఇది లేదు అనేటువంటి వల్ల మీ మైండ్ని పాడు చేసుకుంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోలేరు. ఏది మేనిఫెస్ట్ చేయలేరు. ఎందుకంటే మీ యొక్క వైబ్రేషనల్ స్టేట్, మీరు ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి మారుతోంది. మీ స్థితిగతులు అంటాను చూసారా, ఆ స్థితిని మీరు మేనేజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. ఒక హ్యాపీ స్టేట్లో మీరు ఉండాలి. అది స్థితి అంటే మెయింటైన్ చేసుకోవటం. సిచ్యువేషనా? సారీ, స్థితి అంటే సిచ్యువేషనా? స్థితి అంటే మీ యొక్క నో, ఇన్నర్ స్టేట్. నో. వి హావ్ టు బి ఇన్ దట్ స్టేట్. అది. కానీ దీనికే కొంచెం టైం పడుతోంది వంశీ. మధ్యలో జారిపోతున్నాను. మళ్ళీ పైకొస్తున్నాను. ఇది అది నాకు తెలియకుండానే వాట్ యూ సెడ్ ఎప్పుడో నేనే ఏ జన్మలో చేశానో, ఈ జన్మలోనే మేనిఫెస్ట్ చేశానో, వాట్ ఐ యామ్ హియర్. అది నాకు ఎప్పుడో అర్థమైంది. అందుకనే నా డ్రెస్సింగ్ ఎలా ఉన్నా, నేను ఎలాగున్నా కూడా ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇంటు ద గ్రూప్స్. అంటే ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళడం దానికి అది నాకు అర్థమైంది. కొన్నాళ్ళు నేను అంధకారంలో ఉన్నా, తర్వాత అర్థమైంది నా ప్రెజెన్స్ వాళ్ళకి నీడెడ్ అన్న చోటకల్లా ఐ యామ్ గోయింగ్. యా. ఇది నువ్వు చెప్పిన దానికి ఇది నాకు కనెక్ట్ అయిపోయాను నేను దానికి. అక్కడికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఎక్కడైనా సరే ప్రయత్నిస్తానేంటి రియల్లీ అది ప్రయత్నపూర్వకంగా రాదు. నాలోంచి వచ్చేస్తోందది. సో, దేర్ ఐ బ్లెస్డ్. కరెక్ట్. అక్కడ బాగుంది నాకు. కానీ కొన్ని ఓకే. ఓహ్! ఐ యామ్ హ్యూమన్ బీయింగ్ యార్ ఉంటాయి కదా చాలా. సో, అందుకని థాంక్ యూ. అది ఎందుకిప్పుడు చెప్పాల్సొచ్చిందంటే, అది ఫస్ట్ మేనిఫెస్టేషన్ కోడ్ నేను చేసేసిన దాన్ని కాబట్టి, అందులోంచి నాకు వచ్చిన ఆనందాన్ని ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా చేరారో వాళ్ళకి చెప్పడం కోసమనే ఎంతసేపు మాట్లాడాను నేను. యా. అది ఒక స్టేట్ అది. పర్ఫెక్ట్. సో మీరు ఆ స్థితిలో మిమ్మల్ని మీరు పెట్టుకోవటమే ఈ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్ యొక్క తాత్పర్యం. ఓకే. అంటే కోరిక నెరవేరటం మీదనే మీ మైండ్ ఉన్నంత వరకు కూడా మీరు బానిసే, కట్టు బానిస. నేను సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇది జరగాలి, నాకు అది ఉండాలి, నాకు ఇట్లా ఉంటే, నాకు అట్లా ఉంటే, నీకు ఇట్లా లేదు కాబట్టి ఇది లేకపోతే ఎట్లాగా, ఈ ఏదైతే లోపల నడిచేటువంటి ఈ సోది ఉంటుంది చూసారా, కంటిన్యూస్గా చెప్తూనే ఉంటుంది కదా, కన్నపి సచివులు ఇది చేయొచ్చే, ఇది చేయొచ్చే అని చెప్పేసి. అది పోవాలి ముందు. దాని నుంచి మనం ముక్తి పొందటమే సాచం మేనిఫెస్టేషన్ కోడ్ యొక్క ఎంటైర్ తాత్పర్యం. ఓకే. సో ఎవ్రీ వన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇవాళ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం క్లాస్ని. ఓకే. రికార్డింగ్ చూసే వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా పొద్దున్నే మీరు 4:30కి కష్టమో నష్టమో లేవండి. ఇంకొక కొద్దిగా ఓపిక ఉంటే చన్నీళ్ళతో స్నానం చేయండి, లేదంటే వేడి నీళ్ళు స్నానం చేయండి. ధనుర్మాసం కదా, ఒక అగరబత్తి ఓ దీపం పెట్టేసేసి శ్రీమతి రామానుజాయ అని చెప్పి దండం పెట్టుకోండి, సార్ జయశ్రీమనారాయణ అనుకొని క్లాస్లో కూర్చోండి పాసిబిలిటీ ఉంటే. లేదా పర్లేదు, దేవుడు ఎక్కడున్నా ఒక స్నానం చేసి అవధి చేసుకుంటాను, ముసుగు కప్పుకొని కూర్చున్నా పర్లేదు. 4:30, 5 కల్లా లేచి 5 లోపు జాయిన్ అయిపోయాను క్లాస్లో. ఎందుకు అంటే ఒకరి కోసం వెయిట్ చేసుకుంటూ ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే టైం పోతుంది.
సో మీకు లెర్నింగ్స్ అండ్ వేరేగా అనుకోకండి. మీరు జాయిన్ అయిన తర్వాత నేను క్లాస్ చెప్తూ ఉంటే మళ్ళీ ఆత్మనష్టం చెప్పకండి. మీకు మళ్ళీ నేను చెప్తుంటే మీకు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పేసి నేను చెప్పే ఫ్లో మానేసి నమస్కారం పెట్టాల్సి వస్తుంటుంది. ఫ్లో నాకు కొద్దిగా మిస్ అవుతుంది. నేను క్లాస్ చెప్తుంటే మాత్రం ఓకే కంటిన్యూ అయిపోండి. మీరు ఆత్మ నమస్తే చెప్పకుండా పర్వాలేదు. ఓకే. సో యా అందుకే ఒక 5 నిమిషాల ముందు వచ్చారు అందరూ చెప్పుకోగలుగుతాం ఆత్మ నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ చెప్పుకోగలుగుతాం, రైట్? సో 450 కల్లా కూడా నాకు తెలిసి మోస్ట్లీ 455 కల్లా కూడా నేను గ్రూప్ యాక్టివేట్ చేసేస్తాను. జాయిన్ అయిపోవాలి, జాయిన్ అయిపోతే 5 కల్లా అయితే 5కి స్టార్ట్ చేసేద్దాం క్లాసెస్ని. సో దట్ వీ విల్ హ్యావ్ గుడ్ టైమ్ టు టాక్. అండ్ మొత్తం తెలుగులోనే కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. సో మన ఫస్ట్ క్లాసెస్ లాగా అంత లాంగ్ ఉండే అవకాశం కూడా లేదు, అంత అవసరం కూడా లేదు. క్వశ్చన్స్ అడగని ఇంటరాక్టివ్గా పెట్టుకుందాము. బట్ అలా అని చెప్పేసి ఏ రోజు కూడా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ చెప్పే క్లాస్ మీద మీకు ఏ డౌట్ ఉన్నా ఇవాళ గురించి అడగండి. అదంటే ఏంటి సార్, ఇదంటే ఏంటి అని అడగండి. అప్లికేషన్ ఓరియంటేషన్ ఒక స్కోప్ వచ్చేదాకా కూడా మనకి అప్లికేషన్ రాదు. మనము కర్మ మీద ఎక్కువ మాట్లాడతాము. మేనిఫెస్టేషన్లో కర్మ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. ఓకే. సో మన కర్మ మీద మాట్లాడినప్పుడు ఏంటంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి, మీకు అడగండి. ఓకే. అడిగే ముందు ఒకసారి ఆలోచించండి. సో Q&As లాస్ట్లోనే ఉంటుంది. మోస్ట్లీ 5:45 కల్లా ఉంటుంది ఒక Q&A సెషన్. అక్కడ క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెయిట్ చేయండి. అన్లెస్ చెప్పిన మాట అర్థం కాకపోతే అప్పుడు నన్ను ఆపి అడగండి, సార్ మీరు చెప్పి నాకు అర్థం కాలేదు అని. యూస్ కేసెస్ ఎక్కడ వాడచ్చు, ఇలా జరిగితే ఎలాగా, ఇలా అంటే ఏంటి అనేటువంటివి ఏవైతుంటే అవన్నీ టువర్డ్స్ ఎండ్ అడిగారు అనుకోండి, నా ఫ్లో మిస్ కాదు. బికాజ్ నేను ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అందరికి చెప్పి ఉంటాను చాలాసార్లు. సో నేను ఇప్పుడు తెలుగులో ఆలోచించుకొని చెప్పండి, చాలా నా ఎక్స్ట్రా టాస్క్గా ఉంది ఆ మైండ్లో. ఓకే. సో నేను దాన్ని బ్రేక్ చేసుకుంటూ రావాలి అంటే నా ఫ్లో మీరు బ్రేక్ చేయకపోతే నేను చాలా బాగా చెప్పగలుగుతాను. ఓకే. మీకు తెలుగులో వినడానికి బాగుంటుంది. ఎస్, 1 అవర్లో అయిపోతుంది మోస్ట్లీ. ఓకే. సో నా ఫ్లో బ్రేక్ చేయకపోతే మీకు మంచి కంటెంట్ వస్తుంది. నేను ఫస్ట్ టైం కంప్లీట్గా తెలుగులో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. అంతకుముందు సాచం హీలింగ్ కోర్స్ నేను తెలుగులో చేశాను. బట్ ఎక్కువ మంది జాయిన్ కాలేకపోయారు అప్పుడు. బట్ ఇది మాత్రం ఓన్లీ తెలుగులో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నా ఫ్లో బ్రేక్ చేయకండి. ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? వాళ్ళు డే 0 కాబట్టి ఎక్కువ కాంటెంట్లోకి వెళ్ళట్లేదు. బేసిక్ జస్ట్ అలా టచ్ బేస్ ఇచ్చాను. చాలా డీప్గా వెళ్తే డిస్కషన్స్ రేపటి నుంచి కూడా. మీకు తెలుగులో మాన్యువల్ ఇవ్వాలంటే నాకు తెలుగులో టైప్ చేయడం రాదు. ఇంగ్లీష్లో వచ్చినటువంటి కాంటెంట్ ChatGPT ఎట్లా అర్థం చేస్తున్నా నాకు తెలియదు. సో నోట్స్ మాత్రం ఇంగ్లీష్ ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. బట్ అప్పటిదాకా తెలుగులోనే, అది ఇంగ్లీష్ వరదే కాస్త చూడండి. అర్థం కాకపోతే నేను అడగండి, దాన్ని నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ దాని వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాకపోతే. బట్ నోట్స్ వరకు నాకు కొద్దిగా టైం ఇవ్వండి. బికాస్ ఈ మొత్తం తెలుగు క్లాసెస్ అంతా మళ్ళీ వేరేగా రికార్డ్ చేసి, ఓకే, ఆ రికార్డింగ్ నుంచి నేను మళ్ళీ నోట్స్ తీస్తాను. సార్ ఇట్స్ వర్క్ ఫర్ మీ, తెలుగులో సబ్జెక్ట్ మళ్ళీ చేయడానికి. బట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆల్సో అండర్స్టాండ్ ఇంగ్లీష్ కాబట్టి నోట్స్ వర్క్ ఇంగ్లీష్లో చూడండి, కాంటెంట్ తెలుగులో వినండి. ఇజ్ ఇట్ ఓకే? నాకు అది కూడా ఇంగ్లీష్లో కావాలంటే కొద్దిగా టైం ఇవ్వండి. లేదు లేదు, మా మట్టుకు పర్లేదు. కానీ కొంతమంది నిజంగా ప్యూర్ తెలుగు ఉంటారు, వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది వంశీ అది నెక్స్ట్ టైం నుంచి. అందుకని, ఎందుకంటే శైలజ కానీ నేను కానీ అడగడంలో ఏంటంటే కొన్ని పదాలు నువ్వు ఫ్లోగా చెప్పేటప్పుడు కొన్ని ఎక్కడో మేము స్టక్ అయ్యేవాళ్ళం, అంటే నా మట్టుకు. సో ఫర్ దట్ రీజన్ తను అనగానే నేను వెంటనే థంబ్ అప్ చేశాను అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇలా మేనిఫెస్ట్ అయినందుకు. అంటే ఏం లేదు, కొన్ని మన మాతృభాషలో మాట్లాడి వింటే అమ్మ జయవేరప్ప. అసలు కాదు, చాలా చోట్ల అర్థమైంది కానీ అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టపడాల్సి, అంటే కొంచెము మైండ్కి ఎక్కించుకోవటానికి అనిపించింది. ఫ్లో ఎక్కడో మిస్ అయిపోయింది, అదే కంటిన్యూటీ ఉంటే మొత్తం తెలుగు అని కాదు, మొత్తం తెలుగు మేము కూడా అర్థం చేసుకోలేము.
గ్రాంధికర్ భాషలో వస్తుంటారు, మన గ్రాంధికర్ నాకే రాదు. యా అదే మొన్న ఓల్డ్ సినిమా ఒకటి ఉంటుంది, చుప్కే చుప్కే అని, ధర్మేంద్రది. వాడు హిందీ, ప్యూర్ హిందీ మాట్లాడితే అవతల వాడు చస్తాడు. అలాగా అంతుంది మనకి కానీ, బట్ ఇట్ ఈస్ నిజంగా వంశీ, అసలు రోజు 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 ఐఎమ్ బ్లెస్సింగ్ యూ సో మచ్, నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. అసలు ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఎంత గొప్పగా ఉందంటే, అసలు ఏమి ఫీలింగ్ లేదబ్బా నాకు, పో ఇంకా అంతే. నైస్. కాదు వంశీ గారు, మీరు తెలుగులో చెప్తుంటే వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తిన్నంత హాయిగా అబ్బా, ఉంది. ఇది అసలు బ్రహ్మాండంగా ఉంది కదా, నోరు ఊరిపోయేటట్టు. ఆ అబ్బా, బిడ్డ కలిగిపోతుంది నాకు. అదే కదా. అట్ల కొద్ది అయితే తినేసేవాళ్ళం. అంతేగా. So nice. అదే అట్ల తద్దికి అన్నం తిన్నట్టు అనమాట, పొద్దుటే గోంగూర పచ్చడి వేసుకుని ఉల్లిపాయ నంచుకుని, అబ్బా భలే చెప్పారబ్బా, పోతే పోయింది. రైట్. అది ఓకే. అది ఆ ఫ్లో అండి, ఆ ఫ్లో వచ్చేటప్పుడు మనకు కూడా ఇంకెక్కడ డిస్ట్రాక్ట్ అవ్వము అవును. తెలుసా. ఇంకా ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది మాకు కూడా. ఎగ్జాక్ట్లీ, ఎస్. అయితే ఒక అది. చిన్న రిక్వెస్ట్, నేను చెప్పాను కదా, నన్ను దయచేసి ఎవరు ఇంటరప్ట్ చేయకండి. నేను చెప్పింది అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ అడగండి. వేరే మీరు వాళ్ళకి అనుకుని నా బ్రెయిన్ యొక్క ఫ్లో మారుతుంది. అదొక్కటి నేను మీరు చెప్తాను, ఎందుకంటే మీ- నోట్స్ చూసి చెప్పట్లేదు, నా దగ్గర ముందు కాదు, కాంటాక్ట్ లేదు. మీరు బ్లాక్ చేసేయండి మమ్మల్ని, లాస్ట్ 10 minutes మాత్రమే అన్లాక్ చేయండి. ఓకే, డౌట్ రైట్. లేదు, మాకు వద్దు కూడా అసలు అట్లాగా. మీరు బ్లాక్ చేసేయండి అంతే, డన్. ఎందుకంటే మాకు సబ్జెక్ట్ కావాలి. దట్స్ ఇట్. ఎస్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళకి ఇంతే. రేపటి నుంచి పక్కా షార్ప్ 5:30కి 5కి స్టార్ట్ అవుతుంది. మా 6 కల్లా క్లోజ్ చేసేద్దాం. అవసరం ఉంటే ఎక్స్టెండ్ చేద్దాం, బట్ మోస్ట్లీ అవసరం ఉండదు, బికాస్ రిపీట్ చేసే అవసరం ఉండదు. మొత్తం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ట్రాన్స్లేషన్ అవసరం ఉండదు. సో విల్ గో దేర్. ఓకే, వి గెట్ టు దట్ పాయింట్. ఓకే ఓకే. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ నమస్తే, స్టే బ్లెస్డ్. ఆత్మ నమస్తే. ఆత్మ నమస్తే. ఆత్మ నమస్తే everyone. Bye. నమస్తే సార్. ఆత్మ నమస్తే. నమస్తే. ఆత్మ నమస్తే. నమస్తే సార్.